హలో గైస్, వెల్కమ్ టు వినేష్ వ్లాగ్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే స్టోరీ వచ్చేసి ద రిచువల్. 2017లో రిలీజ్ అయిన మూవీ. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ చేశారు కాబట్టి లిమిటెడ్ థియేటర్స్లోనే రిలీజ్ చేశారు. అందుకే ఈ మూవీకి ఇండియాలో ప్రమోషన్స్ చేయలేదు. ఇక టైం వేస్ట్ చేయకుండా ఈ మూవీని డిస్కస్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్లో 5 ఫ్రెండ్స్ పబ్లో ట్రిప్ గురించి డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి హచ్, ఫిల్, డామ్, లూక్ అండ్ రాబ్. అంతలో రాబ్ స్వీడన్లో హైకింగ్కి వెళ్తే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తాడు. రాబ్ అండ్ లూక్ డ్రింక్స్ తీసుకురావడానికి షాప్కి వెళ్ళారు. కానీ సడన్గా ఆ షాప్లోకి దొంగలు రావడంతో ఆ దొంగల్ని చూసిన లూక్ కార్నర్కి వెళ్ళి దాక్కుంటాడు. ఈ దొంగలు రాబ్ వాలెట్, వాచ్, వెడ్డింగ్ రింగ్ని డిమాండ్ చేస్తారు. కానీ రాబ్ వెడ్డింగ్ రింగ్ని ఇవ్వడానికి వెనుకాడుతాడు. ఈ రీజన్ వల్ల ఆ దొంగల నుండి మరోవాడు రాబ్ పైకి బేస్బాల్ బ్యాట్తో అటాక్ చేస్తాడు. అక్కడికక్కడే రాబ్ చనిపోతాడు. ఇక్కడితో ఈ సీన్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు 6 నెలల తర్వాత లూక్ని చూపిస్తారు. రాబ్ ప్లాన్ చేసిన హైకింగ్ ట్రిప్ని వీళ్ళందరూ పూర్తి చేసి రాబ్కి ట్రిబ్యూట్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ హైకింగ్కి వెళ్తుంటే డామ్ లెగ్కి ఇంజ్యూర్ అవుతుంది. ఇప్పుడు డామ్ ఎక్కువగా నడవలేడు. ఈ రీజన్ వల్ల వీలైనంత త్వరగా ఈ హైకింగ్ ట్రిప్ని పూర్తి చేయాలనుకున్నారు. వీళ్ళందరూ వాళ్ళ డెస్టినేషన్ని త్వరగా చేరుకోవాలని ఫారెస్ట్ నుండి నడుస్తూ వెళ్తున్నారు. కానీ సడన్గా లూక్కి చనిపోయిన డీర్ కనిపించింది. అది ఎలా ఉంది అంటే చెట్ల మధ్యలో ఎవరో ఇరికిచ్చినట్టుగా ఉంది. వీళ్ళందరూ ఆ డీర్ని ఇగ్నోర్ చేసి ట్రిప్ని కొనసాగిస్తున్నారు. ఆ రాత్రి వర్షం పడడం వల్ల అక్కడ దగ్గరలో ఉన్న ఓల్డ్ క్యాబిన్లో స్టే చేయాలనుకున్నారు. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళే ముందు చెట్టుపై ఉన్న సింబల్స్ని చూస్తారు. ఆ చెట్టుపైన ఏ సింబల్స్ని అయితే చూసారో అవే సింబల్స్ క్యాబిన్ లోపల కూడా ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఈ క్యాబిన్ సెకండ్ ఫ్లోర్లో ఒక వుడెన్ స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూకి తల లేదు. ఆ తర్వాత వీళ్ళందరూ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి పడుకున్నారు. కానీ లూక్ నైట్ మేరలో తనకి రాబ్ ఎక్కడైతే చనిపోయాడో ఆ ఈవెంట్స్ గుర్తొస్తున్నాయి. కానీ సడన్గా లూక్ కళ్ళు తెరిచి చూస్తే అదే ఫారెస్ట్లో ఉన్నాడు. లూక్ చెస్ట్ పైన ఒక సింబల్ ఫామ్ అయింది. లూక్ క్యాబిన్లోకి వెళ్ళేసరికి మిగతా వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు. లూక్కి నైట్ మేర్స్ వచ్చిన విధంగా వీళ్ళ ముగ్గురికి కూడా వచ్చాయి. కానీ వాళ్ళు నైట్ మేర్స్లో ఏం చూసారనేది మనకు తెలియదు. లూక్కి ఈ విధంగా తన చెస్ట్ పైన సింబల్స్ ఫామ్ అయ్యాయో అలాంటి సింబల్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫామ్ అవ్వలేదు. ఆ తర్వాత ఈ గ్రూప్ వాళ్ళందరూ హైకింగ్ కొనసాగించడానికి బయలుదేరారు. కానీ వాళ్లకు అవే సింబల్స్ ప్రతి చెట్టు పైన కనిపిస్తున్నాయి. ఇది చూసిన లూక్ ఒక మాన్స్టర్ని చూశానని మిగతా వాళ్ళందరికీ చెప్తారు. కానీ ఎవరూ నమ్మరు. ఇక్కడ లూక్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జర్నీని కొనసాగిస్తారు. కానీ ఈసారి వాళ్ళకు ఒక ఓల్డ్ టెంట్ కనిపిస్తుంది. టెంట్ లోపలికి వెళ్ళాక ఒక క్రెడిట్ కార్డ్ కనిపించింది. ఆ క్రెడిట్ కార్డ్ 1984ది. అంటే వీళ్ళు మాత్రమే కాదు, విలేజర్స్లో చాలామంది ఈ ఫారెస్ట్లో ఇరుక్కున్నారు. అంతలో చీకటి పడడంతో డామ్ ఇక్కడే స్టే చేద్దామని అంటాడు. అంతలో లూక్ అక్కడి నుండి బయటకు పోవడానికి దారి వెతుకుతాడు. కానీ తన టెంట్ పక్కన సౌండ్ వస్తుందని ఆ సౌండ్ని ఫాలో అవుతూ వెళ్తుండగా లూక్కి మళ్ళా ఆ షాప్ కనిపిస్తుంది. ఆ షాప్లో దొంగలు రాబ్ పై అటాక్ చేస్తున్నట్టు. అంతలో ఒక దొంగ లూక్ని పిరికివాడు అని అంటున్నాడు. సడన్గా హచ్ ఉండే టెంట్ అక్కడి నుండి ఎగిరిపోయింది. అంతలో లూక్ కళ్ళు తెరిచాడు. లూక్ అంటున్నట్టు ఇది నైట్ మేరే కాదు, హచ్ని ఒక మాన్స్టర్ తీసుకెళ్ళింది. ఈ రీజన్ వల్ల అక్కడ హచ్ అరుపులు వినిపిస్తున్నాయి. హచ్ అరుపులతో పాటు ఆ మాన్స్టర్ సౌండ్స్ కూడా వినిపిస్తుంది. వాళ్ళందరూ హచ్ని వెతకడానికి మొదలుపెట్టారు. ఈ అడవిలో వాళ్ళందరూ దారి తప్పారు. కానీ తెల్లవారుజామున లూక్కి హచ్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అది చెట్టు మధ్యలో కనిపించింది. సేమ్ ఎలా అయితే మనం ఫస్ట్లో డీర్ని చూసామో అలానే కనిపిస్తుంది. అంతలో డామ్ హచ్ బాడీని కిందకు తీసి పూడ్చిపెడతాడు. అలాగే హచ్ వద్ద ఉన్న లైట్స్, నైఫ్ తీసుకుంటాడు. మరోవైపు ఫిల్ భయపడుతూ ఉన్నాడు. మేబీ ఫిల్ ఆ మాన్స్టర్ని చూసినట్టు ఉన్నాడు. ఆ తర్వాత లూక్ అండ్ డామ్ ఈసారి హచ్ చెప్పిన దారిని ఫాలో అవుతూ వెళ్తున్నారు. కానీ వాళ్ళకు దారిలో అడుగులు అచ్చులు కనిపించాయి. కానీ వాళ్ళు అవి పట్టించుకోకుండా వేరే వైపు వెళ్తారు.
ఇక్కడ మరోసారి ఆ మాన్స్టర్ మళ్ళీ కనిపించింది. ఫారెస్ట్ నుండి బయటికి వెళ్ళడానికి దారి కనిపించింది. ఈసారి లూక్ ఈ విషయం చెప్పడానికి తన ఫ్రెండ్స్ వద్దకు వస్తున్నాడు. కానీ ఆ మాన్స్టర్ ఫిల్ పైన అటాక్ చేసి ఫిల్ని తీసుకెళ్ళింది. లూక్ ఫిల్ కోసం వెతుకుతూ చెట్టుని ఢీకొన్నాడు. ఆ తర్వాత లూక్ డూమ్ అయితే కంగారుగా ఉన్నాడు. కానీ ఆ మాన్స్టర్ లూక్ వద్దకు వచ్చింది. ఆ మాన్స్టర్ వీళ్ళిద్దరి వెంట పడుతుంది. అంతలో వీళ్లకు ఒక క్యాబిన్ కనిపిస్తుంది. ఆ క్యాబిన్లోకి వెళ్ళి దాక్కున్నారు. వీళ్ళ ముందు ఒక వ్యక్తి ప్రే చేస్తూ ఉన్నాడు. లూక్ అక్కడి నుండి బయటికి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ బయట కొంతమంది ఏదో ప్రిపరేషన్ చేస్తున్నారు. అంతలో ఓల్డ్ లేడీ వచ్చి లూక్కి వాటర్ ఇచ్చింది. ఆ లేడీ డామ్కి వాటర్ ఇవ్వలేదు. ఈ లేడీ లూక్కి వాటర్ ఇవ్వడానికి గల కారణం లూక్కి చెస్ట్ పైన ఉన్న సింబలే. ఈ సింబల్ ఆ లేడీ చెస్ట్ పైన కూడా ఉంది. కానీ ఆ సింబల్ డామ్ చెస్ట్ పైన లేదు. ఈ రీజన్ వల్లే డామ్కి వీళ్ళందరూ ఆ మాన్స్టర్లకి సాక్రిఫైస్ అవుతున్నారు. అంతలో మరో లేడీ లూక్తో చెబుతుంది, మేము ఒక సెరమనీ ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత నువ్వు కూడా మా గ్రూప్లో చనిపోతావు. ఇక్కడ డామ్ తనకొచ్చిన నైట్ మేర్ గురించి లూక్కి వివరిస్తున్నాడు. డామ్ ఆ మాన్స్టర్ తనని చంపినట్టు నైట్ మేరలో వచ్చిందని చెప్తాడు. ఇప్పుడు ఆ నైట్ మేర్ నిజం కానుంది. ఇలాంటి నైట్ మేరస్ మిగతా వాళ్ళకు కూడా చూశారు. అంతలో ఈ గ్రూప్ మెంబర్స్ డామ్ని సాక్రిఫైస్ చేయడానికి బంధించారు. లూక్ అలాగే తన కట్లను విప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మరోవైపు అడవి నుండి డామ్ వైఫ్ తన వద్దకు వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ వచ్చేది డామ్ వైఫ్ కాదు. ఆ మాన్స్టర్ వెంటనే ఈ మాన్స్టర్ మరియు డామ్ని హతమార్చింది. మరోవైపు ఈ లేడీ లూక్కి ఆ మాన్స్టర్ గురించి వివరిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ మాన్స్టర్ నుండి పారిపోయారు. ఈ రీజన్ వల్ల ఈ మాన్స్టర్ వాళ్ళని హతమార్చలేదు. దీనికి లూక్ ఆ లేడీని అడిగాడు, మరి ఆ మాన్స్టర్ నన్ను ఎందుకు చూస్ చేసుకుంది? దీనికి ఆ లేడీ చెబుతుంది, నువ్వు నీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నావు. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ అది వాళ్ళ వల్ల సాధ్య కాలేదు. ఈ కారణం చేత ఈ మాన్స్టర్ ముందు లొంగిపోయారు. అంతలో లూక్ ఆ క్యాబిన్లో ఉన్న గన్తో పాటు యాక్స్ని తీసుకున్నాడు. మరోవైపు ఆ మాన్స్టర్ అక్కడి నుండి కదిలింది. ఆ మాన్స్టర్ ఏన్షియంట్ లాంగ్వేజ్లో ఏదో మాట్లాడుతుంది. అంతలో లూక్ ఆ మాన్స్టర్ని చూసి పారిపోబోతున్నాడు. ఈ మాటలతో ఈ మాన్స్టర్ క్లీన్ లుక్ కనిపిస్తుంది. వెంటనే ఈ మాన్స్టర్ లూక్కి వెనుక పడుతుంది. కానీ ఆ మాన్స్టర్ లూక్కి తన నైట్ మేరని చూపెడుతుంది. మరోవైపు ఈ మాన్స్టర్ లూక్ పైన అటాక్ చేస్తుంది. ఈ మాన్స్టర్ చెబుతుంది, నా ముందు మొకారిల్లు. కానీ ఆ మాన్స్టర్ పైన అటాక్ చేసి అడవి నుండి బయటికి వెళ్ళాడు. కానీ ఆ మాన్స్టర్ అడవి నుంచి బయటికి రావడం లేదు అంటూ ఈ మాన్స్టర్ కేవలం ఆ అడవిలోనే ఉంటుంది. అంతలో లూక్కి ఒక కార్ కనిపించింది. ఈ విధంగా ఈ మూవీ ఎండ్ అయింది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.